మా 10th యానివర్సరీ సూపర్ స్పెషల్‌గా అయింది. మొదలైతే ఇలా తుఫాన్‌తో మొదలైందనమాట. అస్సలు అనుకోలేదు. తుఫాన్‌తో మొదలయ్యి చెట్లు పడిపోయి ఏకంగా పోల్స్ కూడా పడిపోయాయన్నమాట. సో, దానికిలో భాగంగా మాకు 3 రోజులు కరెంట్ లేదు. సో, మా యానివర్సరీ స్పెషల్ ఏంటంటే నో స్నానం, నో కుకింగ్, నో పవర్. సో, అలానే ఉన్నాం అనమాట. ఇంకా ఫ్రెండ్స్ పిలిచారు వెళ్దాం అనుకున్నాం. లేదు బట్ కమ్యూనిటీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మేమందరం బయటికెళ్ళడం, తినడం అలా పిల్లలు ఫుల్‌గా ఆడుకోవడం అలా జరిగిందనమాట. పేరుకి కరెంట్ లేదు కానీ చాలా సందడిగా అనిపించింది నాకైతే. అందరూ కలిసి ఒక దగ్గర ఉండి ఒక ఫ్యామిలీ లాగా మంచిగా ఆడుకున్నట్టు అనిపిస్తుంది. టు బీ ఫ్రాంక్ ఇలా అప్పుడప్పుడు పవర్ పోతే ఎంత బావుంటది. అందరం కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా! ఆడుకోవచ్చు కదా! అసలు ఇంటర్నెట్ లేకుండా, ఫోన్‌లు లేకుండా, టీవీలు, ఆఫీస్ వర్క్‌లు, స్కూల్‌లు, ఈ గొడవ, వంటలు ఏమీ లేకుండా టుగెదర్ స్పెండ్ చేసినట్టు అనిపించింది. కొంచెం కష్టంగానే అనిపించింది కానీ చాలా ఇష్టంగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ చేయాలనిపించింది. మీలో ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశారా? ఒకవేళ చేసుంటే ఎలా హ్యాండిల్ చేశారో చూడండి. దీన్ని ఎక్స్‌పీరియన్స్‌గా బేస్ చేసుకొని మేము కనీసం 2 నెలలకోసారైనా మాన్యువల్‌గా పవర్ కట్ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యామనమాట. మొత్తానికి మా యానివర్సరీ అయితే చాలా మెమరబుల్‌గా ఉంది. ఎంత బావుందంటే అంత బావుంది.